నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. రాబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అలాగే బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తోందా అనేటువంటి సమాధానం వినిపిస్తోంది. రిపీట్, అవుననేటువంటి సమాధానం వినిపిస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇదే ప్రతిపాదనని కేసీఆర్ దాకా తీసుకెళ్లారు అన్నట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం సౌజన్య గారు, మన వీక్షకులకు కూడా నమస్కారం. రాబోయేటువంటి లోక్సభ ఎన్నికలలో బీజేపీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తోంది లేదా చేస్తోందా అనేటువంటి అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. సో అవుననేటువంటి సమాధానం కూడా వినిపిస్తుంది కొన్ని చోట్ల. ఎందుకనంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొంతమంది ఇదే ప్రతిపాదన, అంటే కలిసి పోటీ చేద్దాము, మనము అలాగే బీజేపీ వాళ్ళు కలిసి పోటీ చేద్దాం లోక్సభ ఎన్నికల్లో, ఇప్పుడు విడివిడిగా పోటీ చేయడం వల్ల కొంచెం దెబ్బతిన్నాం కాబట్టి అన్నట్టుగా ఇది అవకాశం పూర్తిగా ఉందమ్మా. ఇందులో అసాధారణమైంది ఏమీ లేదు, మనం అనుమానించడానికి కూడా పెద్ద ఇది లేదు. ఎట్లా అంటే ఇప్పుడు మొన్న పోటీ చేసినప్పుడు కూడా ఒక రకంగా ఇవి విడివిడిగా పోటీ చేసినా అంతర్గతంగా ఒక అవగాహన ఉందనేది ప్రజలు గమనించారు. కాకపోతే పోటీలు విడిగా చేశారు, కానీ ఒక ఫ్రెండ్లీ కంటెస్ట్ లాగానే జరిగింది అనుకోండి. అంత సీరియస్ కంటెస్ట్ అయితే కాదు ఇది. ఎంఐఎంకి, బీజేపీకి, బీఆర్ఎస్కి ఒక అండర్స్టాండింగ్ ఉందనేది ప్రజలు నమ్మారు. అందువల్లే కొంత బీఆర్ఎస్ కూడా కొద్దిగా సెట్ బ్యాక్ అయింది. అదేదో బయటికి చెప్పుకుని చేస్తేనే బెటర్ ఇప్పుడు. ఎందుకంటే దాదాపు 39% వరకు బీఆర్ఎస్కి ఓట్లు వచ్చినాయి, ఒక 15%, 14% బీజేపీకి వచ్చినాయి. ఇప్పుడు ఈ రెండు కలిపారనుకోండి, 39 + 14 43 53% దాకా వస్తాయమ్మ వాటి ఓట్లు. కాబట్టి డెఫినెట్గా రెండు కనుక కలిసి పోటీ చేస్తే రేపు లోక్సభకి సీట్లు కొంచెం ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉంటుంది. అది పెద్ద బీఆర్ఎస్కి కేంద్రంలో ఉపయోగపడకపోయినా బీజేపీకి సౌత్ నుంచి ఎంత సీట్లు పెరిగితే అంత మంచిది ఇప్పుడు. కాబట్టి నార్త్లో కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. కానీ నిన్న జరిగిన ఎలక్షన్ల తర్వాత కొంత పరిస్థితి మెరుగుపడినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే నార్త్లో జరిగిన ఎలక్షన్స్లో బీజేపీ హవా బాగానే కనపడింది. కాబట్టి ఈ హవా ఈ నెక్స్ట్ 3-4 మంత్స్ ఉంటుందనేది మనం చూడాలి. అయితే అక్కడ జరిగిన ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ కాబట్టి అసెంబ్లీకి ఒక రకంగా వేస్తారు, పార్లమెంట్కి వేసేటప్పుడు ఒక రకంగా వేస్తారు ప్రజలు. కాబట్టి మరి రేపు లోక్సభ ఎలక్షన్లప్పుడు ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ బీజేపీకి వస్తాయని కూడా గ్యారంటీ ఏం లేదు. అందువల్ల ప్రతి సీట్ని వాల్యుబుల్గా వాళ్ళు మెయింటైన్ చేస్తారు. బీఆర్ఎస్ కనుక ఇట్లాంటి ప్రతిపాదన ఇచ్చినా బీజేపీ ఒప్పుకుంటుంది, బీజేపీ ఇస్తే కూడా బీఆర్ఎస్ కూడా ఒప్పుకుంటుంది. ఎందుకంటే ఈ కాంబినేషన్తో వెళ్తేనన్నా కనీసం ఒక 50% ఆఫ్ ద ఓట్స్ రావటం వలన సీట్స్ వీళ్ళు డెఫినెట్గా గెలవగలుగుతారు, కొన్ని గుడ్ నెంబర్ ఆఫ్ సీట్స్. దాని వలన కొంత అవకాశం లేకపోలేదు. చిన్న ఇచ్చేసి కూడా ఉన్నాయి వీళ్ళిద్దరి మధ్యలో కొన్ని. అవి మరి ఎట్లా సార్ట్అవుట్ చేస్తారనే చూడాలి. ప్రజలు అనుమానించిన రీజన్ ఏంటంటే బీజేపీ వీళ్ళకి కుమ్మక్కయ్యారనేది. కవిత గారిని అరెస్ట్ చేస్తామని అంతకుముందు వీళ్ళే ప్రగల్భాలు పలికి వాళ్ళంతటా వాళ్ళే మళ్ళీ దాని నుంచి వెనక్కి వెళ్ళిపోయారు. తర్వాత ఈయన కూడా అరెస్ట్ చేస్తామన్నారు, కేసీఆర్ గారిని. అది జరగలేదు. సంజయ్ని అదే టైంలో బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తీశారు. ఇట్లా బీఆర్ఎస్ శాసించింది బీజేపీని, తనకి ఎట్లా అనుకూలంగా కావాలంటే అట్లా చేయించుకుందనే ఒక అపప్రద అయితే వచ్చింది. దాని వలన బీజేపీకి కూడా నష్టమే జరిగింది. మొన్న బీజేపీకి కూడా నష్టం జరిగింది. ఇక ఈ ముసుగులో గుద్దులాట కన్నా డైరెక్ట్గా తేల్చేసుకుని వచ్చారనుకోండి ఎవడేమనుకోరు. ఇప్పుడు అండర్ గ్రౌండ్ దుప్పట్లో దూరి ఎందుకు ఇవన్నీ సరసాలు బయటే చేసుకోమంటారు వాళ్ళని. అది నేనేది అది ప్రజలు అసలు ఒప్పుకోరు. పైకి ఏ రిలేషన్ పెట్టుకున్నా పబ్లిక్గా పెట్టుకోవాలి. సీక్రెట్ రిలేషన్షిప్ ఎందుకు ప్రజలు కూడా అనుమానించింది, వీళ్ళని వ్యతిరేకించిన కారణం కూడా అదే. ఇప్పుడు రేపు ఇద్దరు కనుక వచ్చేసారనుకోండి డైరెక్ట్గా ఏం పెద్ద ఫీల్ అవ్వరు, ఎవరు ఏదలుచుకున్న వాళ్ళు వేస్తారు. ఇంచుమించుగా 45% అయినా ఇద్దరి మీద కలిసి వాళ్ళు సెక్యూర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. మిగిలిన వాళ్ళు కూడా డివైడెడ్ హౌస్ ఉంటుంది కదా, కాంగ్రెస్ ఇంకా ఇతర పార్టీలు కూడా ఉంటాయి. కాబట్టి సహజంగా నేను అనుకోవటం అది వర్కౌట్ అవుతుంది. రెండు పార్టీలు కూడా అభ్యంతరాలు అయితే వ్యక్తం చేయవని అనుకుంటున్నాను. ఓకే. సో అంటే ఇప్పుడు ఒకవేళ రెండు కనుక కలిసినట్లయితే బీఆర్ఎస్ బీజేపీ ఎవరికి ఎక్కువ బెనిఫిట్స్ రావచ్చు, బీఆర్ఎస్కా బీజేపీకా?
ఇప్పుడు లోక్సభ ఎలక్షన్లో బీజేపీకి మేలు జరుగుతుందమ్మా. బీఆర్ఎస్ కంటే బీఆర్ఎస్కి కాకపోతే ఇక రేపు కనుక బీజేపీ కనుక సెంట్రల్లో పవర్లోకి వస్తే బీఆర్ఎస్ ఇంకా కొంత తొందరగా మ్యానిపులేటివ్ పాలిటిక్స్ ద్వారా స్టేట్ గవర్నమెంట్ని అవసరమైతే టాపులు చేయగలదు. అంటే కొంతమందిని ఇటు ఆకర్షించి బీజేపీ బలంతో కొంతమంది ఎమ్మెల్యేస్ని యువతలకి లాగి, బీజేపీ ఎమ్మెల్యేస్ ఆల్రెడీ ఉన్నారు, ఇప్పుడు ఎంఐఎం వాళ్ళు ఉన్నారు, వీళ్ళ ఒక 39 మంది దాకా బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. ఇంకా కొద్ది మందిని కనుక లాగారు, ఇప్పుడు లాగలేకపోవచ్చు. బీజేపీ కనుక కేంద్రంలో ఉంటే వీళ్ళకి కొంచెం బలం చేకూరుతుంది. దాని వలన కొంత అడ్వాంటేజ్ వస్తుంది. బీజేపీ వస్తే సహజంగా ఇక్కడ కాంగ్రెస్ తల్లి అని పిల్లలే కదమ్మా. బీజేపీ ఏమో అక్కడ తల్లి లాంటిది, అది గద్దలాగా కూర్చుంటుంది, దేన్నైనా తన్నుకుపోగలదు. అదే అక్కడ కాంగ్రెస్ ఉంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఉండే బలం వేరు. అది అట్లాంటప్పుడు మధ్యలో పూర్తి టర్మ్ కాంగ్రెస్ కూడా వెళ్తుందని కూడా చెప్పలేము. అట్లాంటి పరిస్థితి కూడా సృష్టిస్తారు చాలా తేలిగ్గా. అందులో కేసీఆర్ గారు, ఈయన పెద్ద రాజనీతిజ్ఞుడు, మోడీ ఉన్నాడు, షా ఉన్నాడు, ఇంత ఎవరికి వాళ్ళే అతిరథ మహారథులే. ఆ మహారథుల ముందు ఈవెన్ రేవంత్ రెడ్డి కూడా పాచిక పారదిక. అంటే ఏంటంటే పవర్ ఉన్నప్పుడు ఉండే బలం వేరు కేంద్రంలో, అది అడ్వాంటేజ్ అవుతుంది అన్నమాట. అదే అంటే మొసలి బయట ఉన్నా అంటే ఒడ్డు మీద ఉన్నా కానీ బలంగానే ఉంటుంది, కానీ నీటిలోకి వెళ్తే దాని బలం ఇంకా ఎక్కువైంది, పెరుగుతుంది. బాగా చెప్పారు. మొసలి బలం ఎలాంటిదో పవర్ వస్తే ఏ పార్టీకైనా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అవతల బీజేపీ కేంద్రంలో ఉన్న పార్టీ అధికారం ఉండబట్టే కదా అంత ఏదైనా చేసి చలామణి కాగలుగుతున్నాడు కదా. అదే తను ఒక్కడే పార్టీ ఇండివిజువల్ పైన గాడ్ ఫాదర్ లేడనుకోండి, ఇప్పుడు ఆయనకి దత్తపుత్రుడు అని కదా చెప్తున్నారు ప్రధానమంత్రికి. దత్తపుత్రుడు ఏది చేసినా చెల్లుతుంది. కాబట్టే మొన్న చంద్రబాబు నాయుడు కూడా ఎంత లెక్క లేకుండా అరెస్ట్ చేశాడు. ఆ తర్వాత కానీ తెలియలా చంద్రబాబు నాయుడు బలం ఏంటనేది. అదే అవును, అంతే కదా. అప్పుడు చంద్రబాబు నాయుడు బలం పెరిగింది, వీళ్ళ బలాలు తగ్గినాయి, కేంద్రం కూడా షేక్ అయింది. అదే హనుమంతుడికి ఆయన బలం ఆయనకి తెలియదంట. ఇప్పుడు చూపించారు నీ బలం ఇంతని. అందువల్ల ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చిన తర్వాత తన టోన్ మారిపోయింది, టెన్నర్ మారిపోయింది, ఒక లెవెల్గా మాట్లాడుతున్నాడు, ఇంకా ధైర్యం పెరిగింది, ఆత్మవిశ్వాసం, ఒక కష్టంలోంచి బయటకు వచ్చేసాడు కదా, అట్లా అన్నమాట.